నమస్తే, వెల్కమ్ టు బీబీటీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని, ప్రశ్నిస్తానని పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కనీసం అసెంబ్లీలో కూడా కాలు పెట్టడానికి అవకాశం ఇవ్వని ఈ ప్రజాక్షేత్రంలో తాను ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించడానికి సిద్ధమవుతున్నారని జన సైనికులు భావిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో ఒక్కసారిగా కూటమి అయ్యి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో అభ్యర్థులకు సీటు దక్కలేదనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పూర్తిగా కుమ్మక్కయ్యారని, కలిసిపోయారని ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీ నుంచి భారీ స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిజంగా రాష్ట్రంలో అధికారం చేపట్టి జనసేన ప్రభుత్వం ఏర్పడితే అనేక సంక్షేమ కార్యక్రమ మార్పులు తీసుకొస్తానని వారాహి యాత్ర కావచ్చు, జరిగినటువంటి అనేక సభల్లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా పరిణామాలన్నిటి కూడా మార్పు చెందాయి. టీడీపీ నేత అధినేత చంద్రబాబుతో కలిసిపోయి ఉమ్మడిగా ప్రకటించి జగన్ గద్దెదించడమే అంతిమ లక్ష్యంగా తమ ప్రకటన చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు రాకపోయినా దానిని కప్పిపుంచుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ కోసం తన అవకాశాలు తగ్గించుకున్నట్లు జనసేన అధినేత ప్రకటించారు. అయితే ప్రజల్లో ఇప్పటికే చంద్రబాబు పరిపాలన చూశారు, జగన్ పరిపాలన చూస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల తర్వాత ఏదో చేస్తారని ఆశిస్తున్న ప్రజలకు పవన్ నుంచి ఏదో ఆశించిన జన సైనికులకు కూడా ఆ సామాజిక వర్గానికి కూడా నేడు తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పక తప్పదు. మరి ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి కనీసం అభ్యర్థుల విషయంలో కూడా సరైనటువంటి గట్టి పోటీ ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి పవన్ పార్టీ జనసేన టీడీపీ కలిసిన స్థానాలు గెలిచి కనీసం ఉనికినైనా చాటుకుంటాయా లేదా అనేటువంటిది ఇప్పుడు తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది. 24 మంది ఎమ్మెల్యే సీట్లు జనసేనకు కేటాయించినప్పటికీ అందులో సరైన స్థానాలు కేటాయించలేదనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల నుంచి ఎలా తయారవుతుంది, జనసేన పార్టీ మనుగడ ఎలా ఉంటుంది, ప్రశ్నార్థకంగా ఉంటుందా లేక సక్సెస్ సాధిస్తుందా, వేచి చూడక తప్పదు.